గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీలో భవన నిర్మాణ అనుమతులు ఊపందుకున్నాయి. గత 2 నెలలుగా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశారు. 2016లో ఆన్లైన్ అనుమతుల ప్రక్రియ ప్రారంభించారు. దీని కింద 15 రోజుల్లో అనుమతులు మంజూరు చేయాలి. ఈ 15 రోజుల్లోనే ఏమైనా అభ్యంతరాలు, ఇతరత్ర అంశాలు ఉన్నా వాటన్నింటినీ పరిష్కరించి అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో ఈ విధానంలో బాగా జాప్యం జరిగింది. దరఖాస్తుకు సంబంధించిన ఏమైనా లోటుపాట్లు ఉంటే తొలి వారంలో 12% మాత్రమే దరఖాస్తుదారులకు తెలిసేది. మిగిలిన 88% రెండో వారంలో, అది కూడా 13, 14, 15వ రోజుల్లో అందేది. దీంతో వాటిని పరిష్కరించి మళ్లీ సబ్మిట్ చేయడానికి సమయం సరిపోయేది కాదు. దీంతో అనుమతులు మంజూరు కావడంలో ఎనలేని జాప్యం జరిగేది. తొలి వారంలో కేవలం 20% దరఖాస్తులే పూర్తయ్యేవి. ఈ నేపథ్యంలో ఈ విధానంలో కొన్ని మార్పులు చేశారు. దీంతో తొలి వారంలో 71% దరఖాస్తులు పరిష్కారమై అనుమతులు వస్తుండగా రెండో వారంలో మిగిలిన 29% దరఖాస్తులు పూర్తవుతున్నాయి. అలాగే లోటుపాట్లు ఉన్న దరఖాస్తుల్లో 32% తొలి వారంలో దరఖాస్తుదారుల దృష్టికి వెళ్తుండగా రెండో వారంలో 68% దరఖాస్తులు వెళుతున్నాయి. కాగా జీవీఎంసీలో విశాఖలోని 8 జోన్స్ నుంచి భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తుల్లో ఏటా 5,000 నుంచి 6,000 దరఖాస్తులకు అనుమతులు వస్తున్నాయి.